నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఇంగ్లాండ్ ముందు కొండంత లక్ష్యం. ఆ జట్టు ధాటిగానే ఆరంభించిన భారత్ కూడా దెబ్బతీసింది. చకచకా 3 వికెట్లు పడగొట్టింది. సాల్ట్ను హార్దిక్, బ్రూక్ను బూమ్రా, బట్లర్ను వరుణ్ అవుట్ చేశారు. ఇంగ్లాండ్ను 6 ఓవర్లలో 68 పరుగులకు 3 వికెట్లకు మాత్రమే పరిమితం చేసిన భారత్ మ్యాచ్పై పట్టు సాధించినట్లే కనిపించింది. కానీ ఇంగ్లాండ్ అంత తేలికగా వదలలేదు. విధ్వంసక బ్యాటింగ్తో భారత్ను భయపెట్టింది. బేతెల్ ఎడాపెడా 4లు 6లు బాధేస్తూ స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు. జట్టు స్కోరు 95 వద్ద బ్యాంటన్ను అక్షర్ అవుట్ చేసినా జాక్స్ రూపంలో మరో చక్కని భాగస్వామ్యం దొరకడంతో బేతెల్ నిర్దాక్షిణ్యమైన బ్యాటింగ్ను కొనసాగించాడు. అటు జాక్స్ కూడా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. స్పిన్నర్లు వరుణ్, అక్షర్లను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో కేవలం 13.5 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులతో ఇంగ్లాండ్ తిరుగులేని స్థితిలో నిలిచింది. భారత్ తీవ్ర ఒత్తిడిలో పడ్డ ఆ దశలో ఇంగ్లాండ్ విజయావకాశాన్ని సృష్టించుకుంది. ఆ స్థితిలో అక్షర్ పటేల్ అద్భుత ఫీల్డింగ్, దూబే క్యాచ్తో జాక్స్ వెనుదిరగడంతో ప్రమాదకర భాగస్వామ్యానికి తెరపడింది. అది ఉపశమనాన్నిచ్చినా భారత్పై ఒత్తిడి తగ్గలేదు. జోరు మీదున్న బేతెల్ ఆ తర్వాత శామ్ కరన్ అండగా వేట కొనసాగించాడు. దీనికి తోడు హర్షదీప్ ధారాళంగా పరుగులివ్వడంతో ఇంగ్లాండ్ పని తేలికైంది. కానీ బూమ్రా అద్భుత బౌలింగ్తో భారత్ను గట్టెక్కించాడు. 16వ ఓవర్లో 8 పరుగులే ఇచ్చిన ఇతను తర్వాతి ఓవర్లో హర్షదీప్ 16 పరుగులిచ్చి జట్టును ఇబ్బందిలో నెట్టినా మళ్ళీ బాల్ తీసుకొని గొప్పగా బౌలింగ్ చేశాడు. బేతెల్, కరన్లకు కళ్ళెం వేస్తూ 18వ ఓవర్లో 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే అక్కడితో బూమ్రా బౌలింగ్ కోట కంప్లీట్ అయిపోయింది. ఆఖరి 2 ఓవర్లలో 39 పరుగులు అవసరమైన బేతెల్ క్రీజ్లోనే ఉండడంతో ఇంగ్లాండ్ రేస్లోనే ఉంది. 19వ ఓవర్లో హార్దిక్ వేసిన ఫస్ట్ బాల్కే 6 కొట్టి బేతెల్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో బేతెల్ మ్యాచ్ను ఎగరేసుకుపోతాడనుకున్నారంతా. అయితే హార్దిక్ తర్వాతి 5 బంతుల్లో 3 పరుగులే ఇచ్చి కరన్ను వెనక్కి పంపాడు. ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్కు 30 పరుగులు అవసరం కాగా దూబే వేసిన తొలి బంతికే బేతెల్ రన్అట్ అయ్యాడు. భారత్ నిర్దేశించిన 254 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 4వ స్థానంలో వచ్చిన ఈ 22 ఏళ్ల యువ కిరటం కేవలం 48 బంతుల్లోనే 105 పరుగులు చేసి వీరోచిత పోరాటం చేశాడు. ఈ ఇన్నింగ్స్లో ఇతను 8 4లు 7 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరి బిక్కిరి చేశాడు. టీ20 నాకౌట్ మ్యాచ్లలో ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరుగా కూడా నమోదైంది. ఈ శతకంతో అంతర్జాతీయ క్రికెట్లోని 3 ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన ప్రపంచంలోని 34వ పురుష క్రికెటర్గా జాకబ్ బేతెల్ నిలిచాడు.